బోయినపల్లిలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఆదివారం బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుప్పావై పూజలు ఆచరించిన మహిళలు అదే కాలనీలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ కుటుంబం సభ్యులు ఏర్పాటు చేసిన భోగి పండుగ వేడుకలలో మహిళలు పాల్గొని భోగి మంటలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. ఆటపాటలతో సందడి చేశారు. దీంతో ఈ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం జంపన్న ప్రతాప్ కుటుంబ సభ్యులు జంపన్న ప్రతాప్ విద్యావతి అందరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. చుట్టుపక్కన ఉన్న మరికొందరు తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేసి చలి కాచుకున్నారు. ఇంట్లోని పాత సామాన్లను మంటల్లో వేశారు. సందర్భంగా జంపన్న విద్యావతి మాట్లాడుతూ తెల్లవారుజామునే లేచి ఇంటి ఎదుట భోగి మంటలు చేయడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం పిల్లలు మర్చిపోకుండా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరారు. అదే 6,000 నువ్వు చేయనంటావు. ఏం పేరు? ఏడున్నాయమ్మా? నీళ్ళు పెట్టుకోవాలి. ఇక మరే బకెట్లు తీసుకురా. ఉన్నాయి బకెట్లు వద్దురా. బకెట్ ఎటు పోతుంది ఇప్పుడు ట్రైనింగా? బస్